హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. వైఎస్ జగన్ పై కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అదే కోవలో జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకున్నారు. ఇక తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అన్నట్టుగానే తాను వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ తాజాగా ప్రెస్ మీట్ లో స్పందించారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడారు. అయితే జగన్ కామెంట్స్ పై విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 నేతగా గుర్తింపు పొందారు. జగన్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడుగా పేరొందారు. జగన్ తో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గింది. అయితే ఓడిపోయిన తర్వాత మళ్లీ విజయసాయిని అక్కున చేర్చుకున్నారు. అయితే రాష్ట్రంలో తాజాగా రాజకీయ పరిణామాలు విజయసాయిరెడ్డికి, వైసీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. అందుకే ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన జగన్ విలువలు, విశ్వసనీయతపై మాట్లాడారు. ఇవి లేని నేతలే పార్టీని వదిలేస్తుంటారని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసుండాలని, మనంతటికి మనం ప్రలోభాలకు భయపడి రాజీపడి మన వ్యక్తిత్వం విలువ పోగొట్టుకొని సాయిరెడ్డి, ముగ్గురు ఎంపీలు వెళ్లారు. ఇంకా ఒకరో ఇద్దరు వెళ్ళినా కూడా వైసీపీ ఉంది. వైసీపీ ఈ రోజు ఉందంటే దేవుని దయ వల్ల, ప్రజల దయ వల్ల అని జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయసాయిరెడ్డికి విశ్వసనీయత, విలువలు లేవనేలా జగన్ మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జగన్ కామెంట్స్ పై విజయసాయిరెడ్డి ఎక్స్ లో స్పందించారు. నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్స్ ఉన్నవాడినని చెప్పారు. అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని వ్యక్తం చేశారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదని, అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా అని విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉందని అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల వైసీపీ రాజ్యసభలో ఓ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సీటు మళ్లీ వైసీపీకి దక్కే ఛాన్సే లేదు. కూటమి ఒత్తిళ్లకు లొంగే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారనే ఉద్దేశంలో జగన్ ఉన్నారు. అయితే జగన్ అభిప్రాయంతో విజయసాయిరెడ్డి ఏకీభవించట్లేదు.